పాకిస్తాన్లో ఈ మూవీని బ్యాన్ చేశారు ఆల్రెడీ. కానీ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని, తెలిసిందే కదా వేరు వేరు వెబ్సైట్లు అవి ఉంటాయి, వాటి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉన్నారంటే ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ జస్ప్రీత్ సింగ్ రాంగి, ఇది దురంధర్ మూవీలో మన హీరో గారి నేమ్ కదా. ఇది కాసేపు పక్కన పెడితే కనుక పాకిస్తాన్ వాళ్ళకైతే భయం పుట్టిందనమాట దురంధర్ పార్ట్ 1 పార్ట్ 2 చూసైతే. దేనికి అంటే ఇలా ఇంకా ఎంతమంది రా ఏజెంట్స్ ఉన్నారో, అసలు ఈ అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా అని రోడ్డు పక్కన పడుకునే బెగ్గర్స్ని, అటు ఇటు వెళ్ళే వాళ్ళని అందరినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు మిస్ అయిన లాజిక్ ఏంటి అంటే కనుక ఆ చెక్ చేస్తున్న వాళ్ళలో కూడా ఏజెంట్ ఉండొచ్చు కదా, ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. పొలిటీషియనే రా ఏజెంట్ అయినప్పుడు ఇక గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వకుండా ఎందుకుంటారు? సో అదైతే వాళ్ళు మిస్ అయ్యారు. అలాగే ముఖ్యంగా భయం పెట్టగలిగిందని అయితే చెప్పొచ్చు. దురంధర్ మూవీ పాకిస్తాన్ వాళ్ళకి ఒక భయాన్ని పుట్టించిందనమాట, ఇంకా మన దేశంలో చాలామంది ఉంటారు అని చెప్పి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఇందులో క్లియర్ కట్గా ఆదిత్యదార్ గారు అయితే మనకి హింట్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే యూఆర్ఐ, అదేనండి ఉరి మూవీ కూడా చూసే ఉంటారు కదా, సర్జికల్ స్ట్రైక్ అయితే జరిగిందనమాట, దానికి సంబంధించిన మూవీనే తీశారు. సో దాని గురించి చెప్పారు. అలాగే ఆ హోటల్లో పనిచేసే ఆయన ఎవరైతే ఉన్నారో, అంటే రణ్వీర్ సింగ్ గారికి ఆశ్రయం కల్పిస్తారు కదా, ఆయన ఇందులో చనిపోయినట్టు చూపిస్తారు. కానీ తన గతాన్ని అయితే చెప్తారు కదా, ఒక జోబు దొంగ అని చెప్పి. సో మరి ఈయన ఇండియా వచ్చేసిన తర్వాత జస్ప్రీత్ సింగ్ వాళ్ళని కలవటమే కాక ఆ దొంగకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ రా ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఫ్యామిలీని కూడా చూడడానికి వెళ్ళినట్టయితే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారు అంటూ ఉన్నారు. అలాగే మనకి ఉరి మూవీలో ఒక ఆఫీసర్ అయితే చెప్తూ ఉంటారు విక్కీ కౌశల్ గారికి, మా ఆయన ఉన్నారు జస్ప్రీత్ సింగ్ రాంగి కెప్టెన్, సో ఆయన ఇన్స్పిరేషన్ అనే టైప్లో చెప్తూ ఉంటారనమాట. సో దానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఈ మూవీలో అయితే వచ్చింది, అంటే ఉరిలో ఇలా అటాక్ జరిగింది ఇది అని చెప్పి. సో ఇప్పుడు జరగబోతుంది ఏంటి పార్ట్ 3లో అంటే కనుక, ఏవైతే మనకి లోపల నుంచి హింట్స్ బయటకు వెళ్తూ ఉన్నాయో, అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా చెప్పేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా జస్ప్రీత్ సింగ్ గారు అయితే పట్టుకొని వాళ్ళకి తగ్గట్టు పనిష్మెంట్లు అయితే ఇస్తారు అనే టైప్లో కూడా టాక్ నడుస్తూ ఉందన్నమాట. అంటే ఎప్పుడు కూడా దేశానికి బయట జరిగేదే కాదు, దేశం లోపల జరిగేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. సో అందుకని ఇప్పుడు ఆ పనిలోకి దిగారు, అదే పార్ట్ 3గా రాబోతుంది అని అయితే అంటూ ఉన్నారనమాట. కానీ ఏదేమైనప్పటికీ కూడా షేక్ చేసి పారేసిందని అయితే చెప్పాలి బాలీవుడ్ని ఈ మూవీ. నెక్స్ట్ లెవెల్లో అయితే ఆదరిస్తూ ఉన్నారు ఫ్యాన్స్ కూడా, ఆల్ ఓవర్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్. ఎంతలా అంటే పాకిస్తాన్లో ఈ మూవీని బ్యాన్ చేశారు ఆల్రెడీ, కానీ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని, తెలిసిందే కదా వేరు వేరు వెబ్సైట్లు అవి ఉంటాయి, వాటి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉన్నారంటే ఏ రేంజ్లో ఇంపాక్ట్ చూపించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి మాత్రం పార్ట్ 3 ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి కెప్టెన్గా అసలు ఎలా మారారు, పార్ట్ 3లో రాబోతుంది అని అయితే అంటూ ఉన్నారనమాట. కానీ నిజంగా హీరోకి ఎంత పేరు వచ్చిందో ఈ డైరెక్టర్కి కూడా అంతే పేరు వచ్చిందని చెప్పాలి. ఒక మెట్టు పైనే ఉన్నారు డైరెక్టర్ అని అయితే చెప్పొచ్చు. ఆ రేంజ్లో అయితే చూపించారు. షార్ట్ టైంలోనే షూటింగ్ అవగొట్టేసి, డబ్బింగ్ అవగొట్టేసి, అలాగే ఈ రేంజ్లో మనకు అవుట్పుట్ ఇచ్చారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో మరి పార్ట్ 3 కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మీలో ఎంతమంది పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.